హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు బాగుండాలైతే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే పాయింట్ ఎలా కుట్టాలనేది ఈ వీడియోలో చూద్దాం. నార్మల్ పాయింట్ ఇదైతే స్కూల్ యూనిఫామ్ మీద అన్నమాట. వాళ్ళకి టైట్ అయితే ఇంకో క్రేప్ క్లాత్ తీసుకోండి అని చెప్పి తీసుకున్నారు 2 మీటర్లు. అది కుట్టాను అనమాట. అయితే అతుకులు పడ్డది. అతుకులు పడితే ఇట్లా కట్ చేసేసుకోండి. అతుకులు చూపించినట్టుగా చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకొని డబల్ స్టిచ్ చేసేసుకొని ఇంత నీట్గా ఇట్లా మలుసుకొని కుట్టేసుకోండి ఫ్రెండ్స్. అటు ఇటు కూడా మలుసుకొని కుట్టేసుకోండి. నేను ఆల్రెడీ కుట్టి పెట్టాను. నాడబెట్టుకోండి. పెట్టుకొని ఇక స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఇది నాడ అందులోనే పెట్టేసుకొని కుట్టుకోవచ్చు అన్నమాట. మళ్ళీ తర్వాత కుట్టిన తర్వాత నాడ ఎక్కేయడం పని లేకుండా నేనైతే ఇలాగైతే కుట్టుతాను. టైము కలిసి వస్తుంది అన్నమాట. ఇప్పుడు 2 పాయింట్లు అన్నమాట. నేను 2 పాయింట్లు కూడా ఒకటేసారి కట్ చేశాను. అందుకే విడివిడిగా చేసేసుకొని ఇలా కిస్తాకి ఇట్లా కుట్లు అనేది వేసేసుకోండి. డబుల్ స్టిచ్ అనేది వేసుకోండి. రెండింటికి ఒకటేసారి వేస్తున్నాను అన్నమాట. ఇలా సింపుల్గా కుట్టేసుకోండి. అంతే, అయిపోయింది. ఫస్ట్ నా వీడియోలు చూసినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడతారంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మంచిగా సెంటర్లో పెట్టేసుకొని ఇలా చూపించినట్టుగా అయితే కుచ్చులు అనేది వేసేసుకోండి. ఓకేనా? మీకు వీలు ఎంత ఉంటే అంత కుచ్చులు అనేది వేసేసుకోండి. సైడా లేకుంటే ఫ్రంటా బ్యాకా ఇలా ఉంటుంది. నేనైతే సైడే ఎక్కువ ప్రిపేర్ చేస్తాను. సైడ్ కుచ్చులు పెడితేనే చాలా బాగా పాయింట్ అనేది మంచిగా కనిపిస్తుంది అన్నమాట. చూపించినట్టుగా కుట్లు వేసేసుకోండి. డబల్ స్టిచ్ అనేది వేసేసుకోండి ఫ్రెండ్స్. చూపించినట్టుగా డబల్ స్టిచ్ అనేది వేసుకోండి. అప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. ఎప్పుడు కూడా సింగిల్ అనేది మనం కుట్టేవాళ్ళు సింగిల్ ఎప్పుడు వేయొద్దు. మళ్ళీ పైన తిప్పేసుకొని ఒక స్టిచ్ అనేది టాప్ స్టిచ్ చేసుకోండి. మంచిగా ఉంటుంది. చాలా బాగా నీట్గా కనిపిస్తుంది. ఇదైతే బక్రమ్ అనేది తీసుకుంటున్నాను 2 కాళ్ళకన్నమాట. 2 పాయింట్లు కాబట్టి 4 లేయర్స్ తీసుకున్నాను. ఇప్పుడైతే 2 సపరేట్గా చేసేసుకొని చూపించినట్టుగా అయితే వేసేసుకోండి. అంతే. ఈ 3 నిమిషాలు మీరు పాయింట్ ఎలా ఉంటుంది, స్టిచ్చింగ్ అనేది ఎలా చేయొచ్చు అనేది మీకైతే ఒక అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. ఇంకా మెల్లగా డీటెయిల్గా చూడాలనుకుంటే మాత్రం ఈ వీడియో కింద అయితే రిలేటెడ్ వీడియోకి నేను కింద అనేది నార్మల్ పాయింట్ స్టిచ్చింగ్ అనేది నేను వీడియో పెడతాను. ఒకసారి చెక్ చేయండి, మన ఛానల్లో ఉంది. ఓకేనా? మన ఛానల్లో మంచి వీడియోస్ వస్తాయి. ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడితే మాత్రం తప్పకుండా షేర్ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అంతే. కాళ్ళ కింద అయితే నేను ఎవరికైనా 7 ఇంచెస్ తీసుకుంటాను. చిన్నపిల్లలకి 6.5 తీసుకుంటే సరిపోద్ది. ఎక్కువ కూడా ఉండొద్దు అన్నమాట. ఓకేనా? ఇలా కట్ చేసేసుకోండి. మంచిగా పోగులు అనేది వెళ్ళిపోవు. ఓకేనా? థ్యాంక్ యూ.